రైట్. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే మాగంటి సునీత గారు కావచ్చు, లేదంటే నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, లంకల దీపక్ రెడ్డి ప్రధానంగా జరిగినటువంటి పోటీలలో ఎవరు నెగ్గబోతున్నారు, ఆ జూబ్లీ హిల్స్ యొక్క కాంకర్ చేసుకున్నటువంటి ఎంపరర్ ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం, నవీన్ కుమార్ యాదవ్ని పేరు ప్రకటిస్తారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం మనకు కొంచెం ఎన్నో దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతోనే ఉన్నాం. దాదాపు ఎన్నో రాజకీయ విశ్లేషణ చేసి ఎన్నో ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి అడారి నాగరాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్, మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ఓసీ క్యాండిడేట్కి ఇవ్వడం కావచ్చు, లేదంటే కంపల్సరీ బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి నిరూపించుకోవాలంటే బీసీల నాయకులు ఖచ్చితంగా ఇస్తారు. అందులో ఒకటువంటి నవీన్ కుమార్ యాదవ్ గారికి ఖచ్చితంగా టికెట్ రాబోతుందని చెప్పేసి మీరు 2 వారాల క్రితమే చెప్పడం కొంచెం ఎన్నో తెరలకు దారి తీసింది సార్. మీరు చెప్పినట్టుగానే వచ్చేసింది, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పల్స్, పబ్లిక్ పల్స్ ఏదైతే ఉందో దాంట్లో నిరూపించుకునేటువంటి వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు. విష ప్రయత్నాలు, తన మీద ఒక రౌడీ అని, ఒక గుండా అని, ఒక అసాల్ట్ అని, ఒక ఎగ్జాసరేట్ చేసేటువంటి ఎంత బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే బీజేపీ నాయకులు ప్రచారం చేసినప్పటికీ తన ముందంజలో ఉన్నప్పుడు మీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉందో దానికి ఎంతో మంది జీర్ణించుకోవట్లేదు, మనకంతా తెలుసు. చెప్పండి సార్, మీ యొక్క ఒపీనియన్ ఏంటి? లేదంటే రేపు రోజు రానున్నటువంటి విడుదల చేసేటువంటి ఫలితాల్లో మీరు ఏ అంచనా వేశారు? లేదంటే మాకంటే మీరే దాదాపు 2-3 వారాల నుంచి ఆ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క బయట తీసుకున్నటువంటి దాదాపు 10-15 వేల మంది దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ సంబంధించినట్టు తీసుకున్నారు. ఏ విధంగా చూస్తారు? లేదంటే మీ పోల్ ఎలా ఉంది? లేదంటే రిలీజ్ చేసినటువంటి కేకే సర్వే కావచ్చు, ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి చాలా చూద్దాం. మొదటగా మీ యొక్క ఎగ్జిట్ పోల్ సర్వే ఏ విధంగా చేశారనేది మా వ్యూవర్స్ కోసం ఒకసారి. అంటే ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎవరైతే ఓటింగ్ చేసిన వ్యక్తుల్ని మనం కొన్ని మా టీం సభ్యులు కొన్ని బూతులు బయటకు వచ్చిన తర్వాత కొంత దూరంలో మనం అడుగుతాం. పోలింగ్ బూత్ దగ్గర అడిగితే వాళ్ళు నిజాలు చెప్పే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కొంచెం దూరం తర్వాత అడిగితే మాత్రం వాళ్ళు వాస్తవాలు చెప్పే అవకాశం ఉంటుంది. సో అలాగా వచ్చిన సర్వేలే ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఎగ్జిట్ పోల్స్ అంటే బయటకు వచ్చిన తర్వాత ఓటేసి బయట వచ్చిన వ్యక్తి చేత అడిగి తెలుసుకునేది ఇది మన ఎగ్జిట్ పోల్స్. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు కూడా బహిర్గతం చేయకూడదు. ఓటేసి వచ్చిన తర్వాత పోలింగ్ టైం ఉన్నప్పుడు నేను పలానా వ్యక్తికి వేసానని కూడా చెప్పకూడదు. అలా చెప్తే మాత్రం ఖచ్చితంగా ఓటు కూడా క్యాన్సిల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఓటే క్యాన్సిల్ అయింది 2014లో. చంద్రబాబు నాయుడు గారి ఓటే క్యాన్సిల్ అయింది. నేను బీజేపీకి ఓటేస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు ఓటు క్యాన్సిల్ చేశారు 2014 ఈ హైదరాబాద్లో, ఆ నియోజకవర్గంలో. హైదరాబాద్లో జూబ్లీస్ నియోజకవర్గంలో ఆయన ఓటేశారు. ఎవరికి ఓటేశారని మీడియా వాళ్ళు అడిగితే నేను బీజేపీ పార్టీకి ఓటేశారని చెప్పారు 2014లో. చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన ఓటు క్యాన్సిల్ చేశారు. ఆ కాన్స్టిట్యున్సీలో లెక్కింపు రోజు క్యాన్సిల్ చేశారు. సో కాబట్టి ఎప్పుడు కూడా బూతుల దగ్గర ఎవరు కూడా నేను పలానా పార్టీ అని చెప్పకూడదు, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా అందుకే ఎగ్జిట్ పోల్స్ 6 తర్వాత రిలీజ్ చేయమని చెప్పి చేశారు. సో నేను 6 తర్వాత కూడా కాకుండా నెక్స్ట్ రోజు నేను రిలీజ్ చేశా ఇంకా. సో ఏంటంటే నాకు కావాల్సిన ఏదైతే మనకి కొన్ని బూతుల నుంచి రాకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. సో అందరూ కొంచెం తొందరగా తీసుకున్నట్టున్నారు, మా వాళ్ళు కొంచెం లేట్గా తీసుకున్నారు. సో మనం తీసుకునేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా మీరు చెప్పారు నవీన్ యాదవ్ గారికి టికెట్ కాకముందే 2 వీక్స్ ముందు చెప్పారని. సో పార్టీలు ఎలాంటి క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు? సాధారణ ఎన్నికలకి ఇలాంటి ఉప ఎన్నికకి ఈ ఎన్నిక అనేది నవీన్ యాదవ్ గారికి ఎంత అవసరమో కాంగ్రెస్ పార్టీకి ఎంత అవసరం, రేవంత్ రెడ్డి గారికి కూడా అంత అవసరం. అలాంటప్పుడు ఎలాంటి క్యాండిడేట్ని సెట్ చేస్తారు, ఎలాంటి క్యాండిడేట్కి ఇస్తారు అనే యాంగిల్లో కూడా నేను ఆలోచించి నవీన్ యాదవ్ గారికి టికెట్ కాకముందే 2 వీక్స్ ముందు చెప్పా. ఎవరికి టికెట్ ఇస్తారని చెప్పి నేను మీడియా వాళ్ళు అడిగితే నవీన్ యాదవ్ గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది, నవీన్ యాదవ్ గారికి గెలుపు అవకాశం ఉంటుందని కూడా చెప్పాను టికెట్ ఇవ్వకముందు. సో బహుశా దేశంలో టికెట్ ఒక వ్యక్తి కన్ఫర్మ్ కాకముందు కూడా విన్నింగ్ అనేది చెప్పడం అనేది మనకి రాజకీయాల మీద 365 days నాకు నేను ఉంటాను కాబట్టి ఎలక్షన్స్ టైంలో నేను ఒక 12 to 15 hours పనిచేస్తాను ఎలక్షన్ టైంలో. గ్రేట్. అసలు ఎప్పుడు ఎలక్షన్స్ లేకపోతే కూడా నేను 3-4 hours నేను పనిచేస్తాను కంటిన్యూస్గా. మన దేశవ్యాప్తంగా మీకు తెలుసు అన్ని రాష్ట్రాల్లో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. సో మనకి రెగ్యులర్ గా మనం ఈ పాలిటిక్స్ మీద అంశాల మీద ఉంటాం కాబట్టి అంత గ్రాసింగ్ మీద చెప్పడం జరిగింది. ప్రధానంగా నవీన్ యాదవ్ గారికి 47.3 ఇది నేను ఇచ్చిన మన ఎగ్జిట్ పోల్స్. సో నేను పోలింగ్ కి 5 days ముందు నేను వీడియో రిలీజ్ చేశా. ఆ వీడియోలో 46% to 46 to 51 లోపు వస్తుంది నవీన్ యాదవ్ అని చెప్పాను. ఎగ్జిట్ పోల్ రిలీజ్ కాకముందు, పోలింగ్ అవ్వకముందే చెప్పా 46 to 51 అని చెప్పా. ఓకే, ఇప్పుడు అంటే ఆ వీడియో కూడా మా ఛానల్లో ఉంటుంది, మీకు తెలుసు, నా రాజకీయ విశ్లేషణ ఛానల్ ఉంటుంది. 46 to 51 అని చెప్పాను. సో ఇప్పుడు అందరూ, నేనే కాకుండా అందరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా దగ్గర 46, 47, 48, 49 ఇచ్చారు. సో నేను పోలింగ్ కు ముందే చెప్పాను.
సో ఇప్పుడు 47.3 42.3 అంటే నేను ఇచ్చిన అంశాల మీద కూడా ముందుగా కూడా చెప్పిన దాంట్లో కూడా 3 నుంచి 6% షేర్ తోటి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పాను. 3 నుంచి 6% ఓటు షేర్తో గెలుస్తారని చెప్పాను. ఓకే. సో అదే విధంగా కూడా ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు అదే రకంగా వచ్చాయి. అవును. 47 to 42 ఇక్కడ కూడా 5% అది ఎగ్జాక్ట్లీ 5% ఉంది. సో నేను 3 నుంచి 6% అని చెప్పాను, ఇక్కడ 5% ఉంది. సో వీళ్ళిద్దరికి 5% తేడాతో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పాను. ఓకే. ఇది ఇక్కడ ఈ 2 పార్టీలు కొన్న అంశం. కేవలం ఈ ఎగ్జిట్ పోల్సే కాదు, ఈ ఎగ్జిట్ పోల్స్ ముందు నేను చెప్పిన విశ్లేషణ, క్యాండిడేట్ ఎవరికి ఇస్తారని చెప్పాను, వాళ్ళకే ఇచ్చారు. గెలుపు ఎవరికి అవకాశం ఉంటుందని చెప్పాను, వాళ్ళకి చెప్పారు. పార్టీ బలాలు బలహీనతలు, నవీన్ యాదవ్ గారి మైనస్లు, బీఆర్ఎస్ పార్టీ ప్లస్లు, అన్ని అంశాలు, బీజేపీ పార్టీ ప్లస్లు అన్ని అంశాలు చెప్పాను. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ కూడా 6.2% ఉంది, 6.25%. ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సింది మినిమం 15 to 20% ఉండాలి బీజేపీ. అవును. యాక్చువల్గా ప్రధానమైనటువంటి పోటీ వీరి ముగ్గురు మధ్య కాబట్టి యాక్చువల్గా బీజేపీకి ఉండాల్సింది 15 to 20% ఉండాలి, కానీ 6.2% ఉంది. సో అందరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా 10 లోపే ఉన్నాయి. అవును, 10 లోపే ఉన్నాయి. సో బీజేపీ పార్టీకి మీరు అడిగినట్టు బీజేపీ పార్టీకి ఎందుకు తక్కువ ఉందంటే అసలు క్యాండిడేట్నే రేస్లో లేనట్టుగా చేశారు. ఓకే. అసలు క్యాండిడేట్ని పెడతారా పెట్టరా అన్న అంశాన్ని కూడా తీసుకొచ్చారు తెర మీదకి లాస్ట్ మొన్న. సో వీళ్ళిద్దరూ నవీన్ యాదవ్ గారి కంటే టికెట్ లేట్ గా కన్ఫర్మ్ చేశారు, బీఆర్ఎస్ పార్టీకి మొదలు చేశారు. బీజేపీ పార్టీ ప్రాబ్లం ఏంటి? క్యాండిడేట్ ని డిక్లేర్ చేయడానికి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? నవీన్ యాదవ్ గారి కోసం 4 పోటీ పడ్డారు. అవును. సో చివరికి నవీన్ యాదవ్ గారి గ్రాఫ్ ఉందని చెప్పాను, నేను కూడా చెప్పాను. ఎవరికి గ్రాఫ్ ఉందో వాళ్ళకి ఇస్తారు, గెలిపే వ్యక్తికి ఇస్తారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నవీన్ యాదవ్ గారి గెలుపు కాదు, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, రేవంత్ రెడ్డి గారు కూడా గెలవాలి. సో అంత అవసరం కాబట్టి గెలిచే వ్యక్తికి ఇస్తారు. కాబట్టి గెలిచే వ్యక్తి నవీన్ యాదవ్ అతనికి ఉన్న అన్ని యాంగిల్లో ఉన్న అంశాలు తీసుకొని ఈయనకి ఇస్తారని చెప్పి, నేను ఇస్తారని గెలుస్తారని చెప్పి ఆయనకి ఇచ్చారు. సో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. ఓకే. బీజేపీ పార్టీకి ఉండండి, బీజేపీ పార్టీ క్యాండిడేట్నే అసలు డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందుగా డిక్లేర్ చేసింది, నవీన్ యాదవ్ గారికి లేట్ అయింది, వీళ్ళకి లేట్ అయింది డిక్లేర్ చేయడానికి. సో క్యాండిడేట్ డిక్లేర్ చేయడమే లేట్గా డిక్లేర్ చేసినప్పుడు చాలా మంది ఏమన్నారంటే అసలు మేము రేస్ లో లేమేమో అన్నట్టుగా ఈ యొక్క క్యాడర్స్ కి ఎవరైతే వీళ్ళు ఫాలోవర్స్ ఉంటారో, ఈ యొక్క లంక దీపక్ రెడ్డి గారి దగ్గర కింద పనిచేసిన వాళ్ళు ఉంటారు, బీజేపీ పార్టీ సంబంధించిన అభిమానులు ఉంటారు, వీళ్ళందరూ కూడా అసలు మేము పోటీ చేస్తామా చేయమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తామా అన్న యాంగిల్లో కూడా ఆలోచించారు. ఓకే. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా చేసింది. సో అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే మొన్న ఎలక్షన్స్ లో కూడా ఆయనకి ఎలక్షన్స్ ముందేమో 37% వచ్చింది, ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు 17% వచ్చింది. సో 2 పార్టీలు ఒకటే. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో రాలేదు. సో వీళ్ళు ఓటింగ్ క్రాస్ ఓటింగ్ పడిపోయిందని చెప్పారు. సో నేను క్రాస్ ఓటింగ్ కోసం కూడా నేను ఒక వీడియో చేశాను. సో అన్ని పార్టీలోనూ క్రాస్ ఓటింగ్ ఉంటుందని కూడా చెప్పాను. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న కొంత క్రాస్ ఓటింగ్ బీజేపీ పడుతుంది, ఎందుకంటే ఎంఎం పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి వీళ్ళు క్రాస్ ఓటింగ్ పడితే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా క్రాస్ ఓటింగ్ ఉంటది, ఎందుకంటే నవీన్ యాదవ్ గారు లోకల్ అందుబాటులో ఉన్న వ్యక్తి కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ గారి అంశం మీద చూడలేదు, ఓన్లీ మాగంటి సునీత గారిని చూస్తారు. సో నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్ గా చూసే వాళ్ళు కూడా ఆ పార్టీకి ఓట్లేస్తారు. సో ఇలాగ అనేక ఫ్యాక్టర్ అందరికి ఉంటాయని చెప్పారు. సో బీజేపీ పార్టీకి ఇంత రావడం అనేది ఆ క్యాండిడేట్ ని గతంలో పోటీ చేసిన క్యాండిడేట్ మళ్ళీ పెట్టారు. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గం, ఇక్కడ ఓసీ సామాజిక వర్గం, ఇక్కడ కూడా బీసీ పెడితే బాగుంది కదా. ఓకే. నేను రెడ్డిస్ కానీ మన గౌడ్స్ కానీ యాదవ్స్ కానీ పెడతారేమో నేను భావించాను. ఓకే. సో వీళ్ళు ఇదే లంక దీపక్ రెడ్డి గారిని పెట్టడానికి ఉద్దేశం ఏంటి? సో అదేవిధంగా మనకి బీఆర్ఎస్ పార్టీ మన జూబ్లీస్ నియోజకవర్గంలో కార్మిక నగర్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ బీజేపీ నాయకులు చాలా మంది కూడా ఫాలోవర్స్ మేము బీజేపీ మాగంటి సునీత దగ్గర సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా కామెంట్స్ పెట్టారు. అవును. సో అవన్నీ అంశాలు చూస్తే వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉన్నారేమో అన్న బీజేపీ బీఆర్ఎస్ అన్న ఫీలింగ్ ఓటర్స్ కి కలిగింది, వీళ్ళ ఫాలోవర్స్ కూడా కలిగింది. ఓకే. చివరి పోలింగ్ ఒక 1 వీక్ ఉన్న పోలింగ్ 1 వీక్ ముందు కూడా చాలా బాగా ఎక్కువ హంగామా చేశారు బాగా. సో చేసినా సరే మన అభ్యర్థి రేస్ లో లేడు అన్న ఫీలింగ్ క్యాడర్స్ కలిగింది, అయిపోయింది. సో అందువల్ల ఈ బీజేపీ పార్టీకి రావడానికి ప్రధాన కారణం. ఓకే సార్, ఇప్పుడు మీ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి ఎక్స్క్లూజివ్గా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము, కానీ మీకున్నటువంటి అవగాహన మేరకు లేదంటే వ్యూవర్స్ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మైండ్ని రీచ్ చేసేటువంటి మీరు ఎగ్జాక్ట్గా ఇచ్చారు. రేపటి రోజున ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత 3-4 డేస్ టైం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్స్ కావచ్చు, నెగటివ్స్ వాళ్ళు ఒక్కొక్కసారి రీకరెక్షన్ చేసుకుంటే కొన్ని అంశాలు ఉంటాయి. అదొక బీసీ సామాజిక వర్గం ఒకటి +1,
ప్లస్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ఓట్లు ఎలా ఉంటాయి, ఎందుకంటే 4 లక్షల ఓట్ల పై చెలుగులో 1,00,000 ఓట్లు కేవలం ముస్లిం మైనారిటీ. అది ఆ పార్టీకి వెళ్ళిందా, లేదంటే ఈ పార్టీకి వెళ్ళిందా, లేదంటే భాయ్ అని చెప్పుకునేబడేటువంటి బీజేపీకి వచ్చిందంటే 3 అంశాలు ఉంటాయి. ఆ అంశాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి సార్. దీని మీద కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సర్వేల పేర్లు ఇవి, వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీస్ కి పర్సంటేజ్ ఇచ్చినటువంటి ఇది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. వీటి మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇంచుమించు ఇక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేశారా, అంటే బెంచ్ మార్క్ ఉంటుంది కదా, అది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు కాంగ్రెస్ కి 46 ఇచ్చారు సార్, బీఆర్ఎస్ కి 43 ఇచ్చారు, వేరాజ్ బీజేపీకి కేవలం 6% ఇచ్చారు. ఇది ఎలా చూడొచ్చు మనం? ఇది దగ్గరగా ఉంది. ఇది ఓకే, అంటే నేను చెప్పాను కదా, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను 3 నుంచి 6% ఓట్ షేరింగ్ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను. సో ఏవైతే 3 నుంచి 6% వరకు ఉంటాయో అవి దగ్గర సంబంధం. సో అదేవిధంగా నేను ఎలక్షన్స్ ముందు చెప్పా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ తర్వాత వచ్చాయి. పోలింగ్ ముందు నేను ఏం చెప్పా, 46 నుంచి 51, 46 to 51% అని చెప్పా. సో 46 ఉంది. సో 47, 48, 49 వరకు కూడా ఉంటది అనమాట. ఓకే, సో అది ఒకవేళ 49 టు ఇక్కడ నవీన్ యాదవ్ గారికి 51 దాటి వెళ్ళే అవకాశాలు లేవు. సో ఎంతైనా సరే 46, 47 కరెక్ట్ అవుతుంది. ఓకే, సో నేను ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్స్ తర్వాత వచ్చినాయి. సో నేను చెప్పిన ముందు చెప్పా. సో ముందు చెప్పిన దానికి దీనికి ఎక్కడైతే మ్యాచ్ అయిందో అదే కరెక్ట్ అనుకోవచ్చు. ఓకే, సో 46 to 43 అంటే 3% వేరియేషన్ ఉంది. సో ఇది దగ్గరగా మ్యాచ్ అయింది. బీజేపీ కూడా 6% ఇచ్చారు. సో ఇది కూడా దగ్గరగా ఉంది. సో ఇది చాణక్య స్ట్రాటజీ అనేది కొంచెం దగ్గరగా ఉంది, చెప్పే విధానం దగ్గరగా ఉంది. ఓకే, ఒకసారి చాణక్య కావచ్చు, నాగన్న సర్వే, స్మార్ట్ పోల్ ఒకటి, పీపుల్స్ పల్స్ ఒకటి, V6 వెలుగు చేసినటువంటి లేదంటే హెచ్ఎంఆర్ చేసినటువంటి వెలుగు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు, అంటే హయ్యర్ పొజిషన్ లో ఉందని చెప్పేసి పూర్తిగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ లో కూడా అటు మీరు చెప్పినటువంటి 44, 45% కూడా ఎక్కడ కూడా దాటైనటువంటి పరిస్థితి దీంట్లో కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా 6 నుంచి 10% లోపే అన్ని కూడా, ఒక నాగన్న సర్వే మాత్రమే 8% ఒకటి ఇచ్చారు సార్, మీద కంప్లీట్ కూడా ఆ లోపే ఉన్నాయి. ఒక్కసారి పూర్తి అనాలిసిస్ ఒకసారి చూడండి. ఇప్పుడు 47.8, 41.6. సో కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ ఇచ్చారు. సో అంటే దరిదాపులు 6% ఇచ్చారు. అంటే ఇది టఫ్. అది అంటే ఇది ఎంత అవుతుందని నేను అనుకోవడానికి ఛాయిస్ లేదు. నాగన్న సర్వే లేదు. ఇది 48, ఇది 48, ఇది 42, ఇది కూడా 6% ఇచ్చారు. సో ఇది కూడా టఫే. పీపుల్ సర్వే 48, 41 అంటే 7%. ఇది కూడా టఫే. సో వెలుగు 55, 45 కాదు, 10% అని ఇది అస్సలు కాదు. అంటే V6 వెలుగు కొంచెం ప్రేమతో ఉంది కాబట్టి ఆ టైంలో ఆ మినిస్ట్రీ పదవి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆ ప్రేమ అనుకోవచ్చా మనం, V6 వెలుగు ఇచ్చింది. అదే అయి ఉండొచ్చు. అంటే అభిమానంతో చూసేటప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, కానీ అభిమానం రియాలిటీగా ఉండాలి. ఆ రియాలిటీగా లేకపోతే 10% అనేది మామూలు. ఈ 10% అంటే ఎంత ఓట్సో నాకు తెలుసు. ఈ 10% అంటే ఇవి ఎంత ఓట్స్ నాకు తెలుసు. ఆల్రెడీ నవీన్ యాదవ్ గారికి ఎంత మెజారిటీ వస్తుందో కూడా చెప్పాను. సో ఓట్లతో సహా, సీట్లు సహా. ఇప్పుడు కొంచెం ఎవరు చెప్పలేదు. అంటే ఈ 10% ఒక వాల్యూ ఎంతో నాకు తెలుసు. సో అది అంత కాదని చెప్తున్నాను. హెచ్ఎంఆర్ కూడా ఇది 48, 43, 5%. సో ఈ 5% కూడా టఫే. 5% కూడా చాలా టఫే. సో ఇందులో చెప్పింది ఈ యొక్క చాణక్య స్ట్రాటజీ అనేది కొంత దగ్గరగా ఉంది. అదేవిధంగా మీకు ఇది ఇందులోని మనకి హెచ్ఎంఆర్ లో ఇది ఇతరులకు ఇచ్చింది 5.8% ఇచ్చారు. సో నేను ఇచ్చింది కూడా 5.8%. సో బీజేపీతో కొంచెం కంపేర్ చేస్తే సో ఇది కూడా కొంచెం, ఇది ఒకటి దగ్గరగా ఉంది. మిగతా ఈ రెండు కూడా చాలా ప్రాక్టికల్ కి దూరంగా ఉంది. గ్రౌండ్ కి దూరంగా ఉన్నాయి. అదే విధంగా ఒకసారి కేకే సర్వే చూసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అందరూ ఆసక్తి కూడా కంప్లీట్ కేకే సర్వే మీద వాళ్ళు ఎలా చేశారు, లేదంటే మొదటి నుంచి కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మొట్టమొదటి పబ్లిక్ పల్స్ రిలీజ్ చేసింది అదే సర్వే, పెద్ద స్క్రీన్లు పెట్టి కంపల్సరీ బీఆర్ఎస్ఏ వస్తుంది, సునీత గారి విజయం ఖాయం అంటూ కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దాదాపు 8% కూడా ఓటు షేర్ చేస్తుంది, అది కంపల్సరీ బీఆర్ఎస్ అని చెప్పేసి బల్లగుజ్జు చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒకసారి కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ 2025 బీఆర్ఎస్ వచ్చేసి 49%, వేరాజ్ కాంగ్రెస్ 41%, బీజేపీ 8%. ఎలా చూస్తారు సార్ ఈ శాతాలను మీరు? ఏ విధంగా మీరు ఎలా అంటే ఇక్కడ చిన్న అంశం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ కి 49, 41 అంటే ఎంత 8%. అదే 8% బీజేపీకి వస్తుందని చెప్పారు. అవును. సో అంటే వీళ్ళకి ఉన్న గ్యాప్ ఏమో
8% ఉంది. అదే గ్యాప్ బీజేపీకి వస్తున్నారు, ఫిల్ చేస్తున్నారు. ఓకే. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ ఓటింగ్ పడుతుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. ఓకే, కొంచెం మీరు అవును 48 అవును 49 41 వీళ్ళకి అంటే ఇక్కడ 8% ఉంది కదా. అవును, వీళ్ళకి బీజేపీ వాళ్ళకి వీళ్ళు ఇచ్చింది చాణక్య వాళ్ళు ఇచ్చింది 8%. అవును. సో వీళ్ళు చాణక్య వాళ్ళు ఏం భావిస్తున్నారంటే, చాణక్యం ఎక్కడ ఉంది, కేకే సర్వే. ఇప్పుడు ఈ కేకే సర్వే వాళ్ళు ఏం భావిస్తున్నారంటే ఈ బీజేపీ ఓటు ఇక్కడ క్రాస్ ఓటింగ్ పడుతుందని వీళ్ళు భావిస్తున్నారు. ఓకే, అలా జరిగే అటువంటి అవకాశం ఉంది, కానీ అసలు వీళ్ళకి ఓట్ షేరింగ్ ఉంటే కదా షిఫ్ట్ అవడానికి. సో అలా షిఫ్ట్ కాకుండా ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ అంతా కూడా 2 పార్టీలు ఒకటే అనే స్పీచ్, క్యాడర్ యొక్క అంశాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్న క్రాస్ ఓటింగ్ పడుతుందని అని భావిస్తున్నారు. సో అది జరిగే అసలు వీళ్ళకి ఎక్కువ ఓట్ షేరింగ్ వస్తే కదా అక్కడ షిఫ్ట్ అవడానికి. వీళ్ళకి వచ్చే ఓట్ షేరింగ్ చాలా తక్కువ ఉంది. సో వీళ్ళకున్న క్యాడరే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళారు. 5 నుంచి 6% మోస్ట్ ఆఫ్ ద సర్వేస్ మీ ఇంక్లూడింగ్ మీ సర్వే కూడా ఇచ్చింది, కానీ ఇక్కడ కేకే సర్వే మాత్రం 8% ఇచ్చింది సార్. ఎలా చూడొచ్చు? బీజేపీ 8% పడేటువంటి ఛాన్సెస్ ఉందా, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, మీకు డిపాజిట్ దక్కితే నేను సన్మానం చేస్తానని చెప్పేసి బహిర్గతంగా అన్ని సోషల్ మీడియా ఛానల్లో, ప్రతి ఒక్క మీడియా ఛానల్లో ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. మరి 8% ఓట్ షేర్ రావడం ఏంటి సార్? అంటే కేకే సర్వే వాళ్ళు బీజేపీకి కొంచెం ఎంకరేజ్ చేశారన్నమాట. ఎక్కువ ఛాయిస్ ఉన్నాయి, మీరు కష్టపడండి, మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి, కొంచెం మీరు గట్టిగా కష్టపడండి అని చెప్పి వీళ్ళకి ముందు ఇచ్చిన ఓట్ షేరింగ్ కూడా సర్వేలో కూడా అందులో ఇచ్చారు. సో మీకు హోప్స్ ఉన్నాయి, మీరు కష్టపడండి అని చెప్తారన్నమాట. సో వీళ్ళకి ఎప్పుడైతే ఎక్కువ వచ్చాయో అందులో వీళ్ళకి క్రాస్ పడతాయని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళకి ఎక్కువ పడాలి, లేదంటే వీళ్ళకి ఎక్కువ పడాలి. వీళ్ళకి ఎక్కువ పడితే ఇది క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. సో ఆ క్రాస్ ఓటింగ్ ఎంత అని కూడా గతంలో నేను చెప్పాను, అన్ని పార్టీలో ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉన్న అసమానతలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో, అంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ టైఅప్ అయిందన్న అంశంతో కూడా బీజేపీ క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉందని కూడా చెప్పాను. సో ఆ యాంగిల్ కూడా చెప్పాను, అన్ని పార్టీలో ఉండదు. సో వీళ్ళు కేకే సర్వే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మాకు బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ పడుతుందని భావించారు. సో అక్కడ అలా పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, అసలు పడలేదు. ఓకే, ఇది చూడండి సార్ ఒకసారి. మిషన్ చాణక్య, ఈ చాణక్యాల 2 ఉన్నాయి, దీంట్లో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇక్కడ కూడా జస్ట్ 3% మాత్రమే ఓడిపోయేటువంటి క్యాండిడేట్ కావచ్చు, లేదంటే గెలిచేటువంటి క్యాండిడేట్కి జస్ట్ 3% మీరు చెప్పినటువంటి 3 to 5 లేదంటే 5 to 6% మాత్రమే విన్నింగ్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి దీన్ని కేకే సర్వే మాత్రం ఏకంగా అంత ఇచ్చడం. ఈ ఒక్కసారి ఇది రాష్ట్రీయ రజనీకాంత్ గారు చేసినటువంటి రాష్ట్రీయ స్ట్రాటజీస్ చేసినటువంటి పరిస్థితి. ఇది దాదాపు 50%, 39% ప్లస్ 8%. దీని ఎలా చూస్తారు మీరు? అంటే అదర్స్ 3% ఇచ్చారు. సో అందరూ ఇటు నుంచి వస్తారు కదా, కొన్ని సర్వేలు ఇటు నుంచి కూడా చూడాలి. ఓకే, సో వీళ్ళు 3% ఇచ్చారు. సో నేను 5% ఇచ్చాను అదర్స్ కి. అంటే ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే 58 మంది పోటీ చేసి ముగ్గురు ఈ పార్టీలో, మిగిలిన 50 ఇంకా 55 మంది ఉన్నారు. 55కి 3% ఇచ్చారు కామన్ అది. అవును. సో నేను ఇచ్చింది 5 ఇచ్చాను, 5% పడుతుందని చెప్పాను. 3% ఓట్ షేరింగ్ అంటే చాలా తక్కువ కదా 55 మంది అభ్యర్థులకి. అవును. సో నేను ఈ సర్వే చూసి నేను ఇటు నుంచి రావాలని చెప్పా. ఓకే. సో కాబట్టి 3% అనేది తక్కువ. సో 5% 6% ఇవ్వాలి, రావాలి. సో బీజేపీకి 8 ఇచ్చారు, అంటే ఇది సరిపోయింది. అవును. సో బీఆర్ఎస్ పార్టీకి 39 ఇచ్చారు. ఓకే, కాంగ్రెస్ కి 50 ఇచ్చింది సార్, ఎగ్జాక్ట్లీ 50 ఇచ్చారు. బీఆర్ఎస్ కి 39 కరెక్ట్ ఇచ్చారు, కానీ కాంగ్రెస్ కి ఇచ్చింది 50 ఇచ్చారు. సో 50% పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, చాలా తక్కువ. 46 to 51 అని చెప్పాను. సో ఇది 39 అంటే కూడా కాదు, బీఆర్ఎస్ కూడా ఇంకెక్కువ ఉంటది. చాలా, ఎందుకంటే 3 to 5% మాత్రమే ఉంటది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేరింగ్ చాలా బలంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఏ అనలిస్ట్ కూడా ఛానల్లో డిస్కస్ చేస్తా తప్ప స్వయంగా వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్నాను. ఈ మన ఎగ్జిట్ పోల్స్ మా టీమ్స్ వెళ్ళి మేము వెళ్ళాం. సో స్వయంగా వెళ్ళిన ఈ ఎలక్షన్స్ కోసం తీసుకున్నాను నేను. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, చాలా స్టాండర్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ ఉన్నాయి. కానీ క్యాండిడేట్ వీక్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమైన మైనస్ పాయింట్ అదొకటి. లాస్ట్ కి వచ్చినటువంటి సర్వే మిషన్ చాణక్యను సంథింగ్ ఏదో ఇచ్చారని చెప్పేసి ఇంకో చిన్న విషయం మీకు చెప్పలేదు, అదర్స్ ఎంతని ఎవరు చెప్పలేదు. అవును, మీరు ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. ఒకసారి ఇంకో మన మిగతా వాళ్ళు తీయండి. మీరు మాత్రం 5.2 ఇచ్చారు, నేను అదర్స్ కూడా ఇచ్చా. సో మనం నేను చెప్తుంది ఏంటంటే 58 మెంబర్స్ అంటే మామూలు విషయం కాదు. 50 ముగ్గురు తీసేస్తే మొత్తం 58 ముగ్గురు తీసేస్తే 55. ఈ 55 వచ్చే ఓట్ షేరింగ్ 5.25% అని చెప్పాను. సో ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? అదర్స్ కి చెప్పారా? కొంతమందికి చెప్పారు, కొంతమందికి ఎగ్జాజరేట్ చేసేసి చెప్పారు. అదే ఎగ్జాక్ట్ అంటే నార్మల్ గా ఇక్కడ ఆగండి. ఇక్కడ ఎన్ని సర్వేలు ఇచ్చారు? 1 2 3 4 5 6 సర్వేలు. 6 సర్వేలు అదర్స్ కి ఇచ్చారా?
ఇవ్వలేదు. సో మనం అంచనా అదర్స్ కూడా అంచనా వేయాలి కదా. అవును, అది ఇదొకటి. ఇక్కడ కూడా అదర్స్ ఓన్లీ మీరు చెప్పినట్టుగా మీకు 3% ఇచ్చారు. ఇదైతే కంప్లీట్ చాణక్య కావచ్చు, హెచ్ఎంఆర్ కావచ్చు, పబ్లిక్ పల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ లేదంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తే ఇచ్చారు సార్. అదర్స్ రేర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీల పట్లకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రేమ ఏంటి, లేదంటే ఆ ప్రేమకున్నటువంటి ఓట్లు పడే శాతం కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఈసారి. ఇప్పుడు చెప్పండి, మా కెమెరాకి చెప్పండి, బీసీల పట్ల కాంగ్రెస్ కున్నటువంటి వైఖరి ఏంది? అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైఖరి ఏంటంటే క్యాండిడేట్ ఇచ్చిన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్కి నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం అనేది బీసీలు అదే యూనిటీ చూపించారు. ఓకే. సో సాధారణంగా ఏంటంటే క్యాండిడేట్ ఈ పార్టీ అని కాకుండా నవీన్ యాదవ్ గారు బీసీ, సో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నినాదానికి సో ఇక్కడికి ఇచ్చి అంటే నవీన్ యాదవ్తో పోటీ పడిన కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం. యాదవ్ సామాజిక వర్గం బీసీఏ కాకుండా నవీన్ యాదవ్ గారు 2023 ఎన్నికల్లో కూడా ఆయన నిలబడి అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేశారు. సో ఆ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. వీళ్ళు ఏదైతే లోకల్ గా చేసిన సర్వీస్ ఏదైతే సోషల్ సర్వీస్ ఉందో దాన్ని తీసుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళతో వీళ్ళ నాన్నగారికి ఉన్న అటాచ్మెంట్ ఇవన్నీ తీసుకున్నారు. సో అన్ని ఫ్యాక్టర్స్ తీసుకునే వీళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ చర్చతో నిరూపించుకున్నారు. సో బీజేపీ పార్టీ ఎవరికైనా గౌడ్ సామాజిక వర్గం కానీ యాదవ్ సామాజిక వర్గం కానీ ఇచ్చుంటే కొంచెం ఏదైనా టఫ్ అంశాలు ఉండేవి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మేము బీసీ అంటున్నారు. నిజంగా బీసీలకి ఎవరికైనా ఇచ్చుంటే మీ కారు పార్టీకి ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి కొంచెం అదేనా కలిసి వచ్చేది. సో అందరూ రెండు పార్టీలు కూడా అగ్రవర్ణాలకు ఇచ్చారు. అటువైపు కమ్మ సామాజిక వర్గం ఉంది, ఇటు రెడ్డి సామాజిక వర్గం. నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గం. అందులో నవీన్ యాదవ్ గారిని చాలా మంది రెడ్డి సామాజిక వర్గం టార్గెట్ చేశారు. వ్యక్తిగతంగా మన సుధీర్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేస్తే కూడా మైపల్ యాదవ్ గారు కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు గ్రౌండ్ లోకి వెళ్ళి. సో ఆయన కూడా చాలా రిస్క్ చేశారని చెప్పుకోవచ్చు. సో అంటే ఈయన ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎంతకాలంగా ఒక రాజకీయ పరంగా పోటీ చేసి గెలిచే మూమెంట్ వచ్చినప్పుడు అందరూ కూడా అతని మీద చేసిన వ్యక్తిగత హరణం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా యూనిటీ చేసాయి. సో సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగా ఉండొచ్చేమో కానీ నవీన్ యాదవ్ గారికి వాళ్ళ యొక్క బీసీ సామాజిక వర్గం అంతా యూనిటీ అయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నవీన్ యాదవ్ కలిసి వచ్చిన అంశం. సార్ ప్రధానంగా మాత్రం నాకు ఎప్పటి నుంచో తట్టినటువంటి ప్రశ్న ఇది. మీరు ఎన్నో సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి బలాలు చెప్తున్నారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి బలహీతని చెప్తున్నారు సార్. అయితే ముఖ్యంగా 2014 నుంచి ఒక ప్రధానమైనటువంటి పార్టీని ఇచ్చినటువంటి నవీన్ యాదవ్కి అక్కడ ఎమ్మెల్యే సీట్ దక్కలేదు. 2018 ఏదైతే ఎలక్షన్స్ వచ్చిందో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా దక్కలేనటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీకి వచ్చిన తర్వాత అటు ఎంఐఎం నుంచి అటు ఇండిపెండెంట్గా మళ్ళీ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనకపోయినప్పటికీ పార్టీని సపోర్ట్ చేశారు. ఈసారైనా తన ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోబోతున్నారా? ఒకవేళ కూర్చోకపోతే తన భవిష్యత్తు ఇక్కడతో ముగించినట్టేనా అని చెప్పేసి అనేక కోణాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతూ ఉన్నాయి సార్. దాని గురించి ఏం చెప్తారు? నవీన్ యాదవ్ ఫ్యూచర్ మాట్లాడండి ఫైనల్. అంటే నవీన్ యాదవ్ గారు చేసిన కష్టార్జితం, అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి ఉన్న ఓపిక ఈ ఎన్నికల్లో ప్రధానంగా నేను చూశాను. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కొన్ని ప్రాంతాలు అంటే యూసఫ్గూడ, రెహమత్ నగర్, కార్మిక నగర్, కొన్ని బస్తీలు ఏవైతే ఉన్నాయో ఆ బస్తీలన్నింటిలో కూడా నవీన్ యాదవ్ గారికి ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉన్నారు నవీన్ యాదవ్ గారికి. సో నేను చాలా గ్రౌండ్లో తిరిగాను. సో అదేవిధంగా నవీన్ యాదవ్ గారు ఈసారి గెలవకపోతే పరిస్థితి అంటే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువనే. నవీన్ యాదవ్ గారు గెలుస్తారు, అందులో డౌటే లేదు. ఒకటి గెలవకపోతే చాలా టఫ్ అవుతుందని చెప్పాను. ఎందుకు చెప్పానంటే 2 సార్లు క్యాండిడేట్ గా పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ నుంచి ఒకసారి, ఇండిపెండెంట్ కూడా చేశారు. 2023లో కూడా ఆయన ఎలక్షన్స్ లో పాల్గొనకపోయినా సరే అజరుద్దీన్ గారు సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. సో 3 ఎలక్షన్స్ చూసిన తర్వాత ఈసారి కనుక ఆయన గెలవకపోతే మాత్రం రేపు వేరే రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చేటప్పుడు అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన గెలవలేదు అన్న అంశాన్ని కూడా తీసుకొచ్చి రేపు వేరే పార్టీలు సీట్లు ఇవ్వడానికి తొందరగా రారు. సో అదొక అంశాన్ని చూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నవీన్ యాదవ్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ క్యాడర్స్కి వాళ్ళ అంటే ఎదగడానికి ఒక అవకాశం ఉంది. చాలా పెద్ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని వాళ్ళు వినియోగించుకున్నారు, కష్టపడ్డారు. సో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి, కానీ వీళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పోలింగ్ మేనేజ్మెంట్ అన్నిటికంటే మెయిన్ నవీన్ యాదవ్ గారికి పోలింగ్ మేనేజ్మెంట్ లో ముందున్నారు, అదేవిధంగా ప్రజాదరణలో ముందున్నారు. కానీ మీడియా మేనేజ్మెంట్ లోను వెనకున్నారు, స్ట్రాటజిస్ట్ లో నవీన్ యాదవ్ గారు వెనకున్నారు. సో ఈ విషయం కూడా నేను చెప్పాను. అన్నిటికంటే ఈ ఎన్నికల్లో 10 to 15% ఓట్ షేరింగ్ పెరుగుతుంది నేను భావించాను. అసలు గతం కంటే జరిగిన దానికంటే 2% తగ్గిపోయింది. సో ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ ఓట్లు వేయకపోవడం, కొంతమంది 2 పార్టీల నుంచి డబ్బులు తీసుకొని మాకు 2 పార్టీల నుంచి వచ్చాయి కాబట్టి టెన్షన్ లేదని చెప్పి వాళ్ళు ఓటు వేయకపోవడం,
ఇక్కడ ఈ ఎలక్షన్స్ లో చాలా ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్. సో పోలింగ్ అనేది ఎంత శాతం నమోదవుతుందో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ కనుక నిజంగా నేను అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నవీన్ యాదవ్ గారికి అంటే భారీ మెజార్టీ వచ్చేది, నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి కూడా వచ్చేది. బీహార్లో ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం ప్రజలకు జూబ్లీహిల్స్ లో లేనట్టు నాకు అనిపిస్తుంది సార్. అందులో డౌట్ లేదు. అక్కడ చూసుకున్నటువంటి పర్సెంటేజ్, ఇక్కడ నమోదైనటువంటి పర్సెంటేజ్ దాదాపు 4 లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రజలు కేవలం 46 నుంచి 47% మాత్రమే ఓటు నమోదైందంటే మనకంటే ఎక్కువ 2-3% బీహార్లో చదువు రాదు, బీహార్లో ఇలాంటి వాళ్ళని మనం హేళన చేస్తుంటాం. ఏం చెప్తారు సార్, చదువుకొని దద్దమ్మలు, చదువుకొని సన్నాసులకు ఓటు కూడా వేయనటువంటి వాళ్లకు నా పక్కన ఈ చెత్త ఉంది, లేదంటే నా రోడ్డు బాగాలేదు అని చెప్పుకునేటువంటి ధైర్యం గల సోషల్ మీడియాలో పెట్టేటువంటి మూర్ఖులకు ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఇంకిత జ్ఞానం లేని వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? అంటే బీహార్లో లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి 10.9% పెరిగింది. 10.9% అంటే అది చిన్న విషయం కాదు. 3 to 5% పెరుగుతుంది. 10.9% పెరిగింది. ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో నేను 10 to 15% పెరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇది రాష్ట్ర స్థాయి అంత ప్రభావితం చేసిన అంశంగా మారింది జూబ్లీస్ ఎలక్షన్స్. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే నేను చెప్పిన ఆధారంగా ఎలక్షన్ కమిషన్ కూడా 20% ఈవీఎం సామాగ్రిని కూడా రెడీ చేసుకుంది, ఎక్స్ట్రా చేసుకుంది. సో గతం కంటే 2% తగ్గిపోయింది. 40 అప్పుడు గతంలో 52 అయితే ఇప్పుడు 48.44 నమోదైంది. సో ఇక్కడ నేను గమనించిన అంశం ఏంటంటే 2 పార్టీల నుంచి డబ్బులు విచ్చలవిడిగా ఇవ్వడం కూడా ఒక మైనస్ పాయింట్. సో అంటే అవసరం అనేది వాళ్ళకు ఉంది, మనకు లేదు అన్న ఫీలింగ్ కలిగింది ఓటర్స్ కి. రెండో పాయింట్, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీని విజయం చేయకూడదు, బీఆర్ఎస్ పార్టీ విజయం అవ్వదు. సో ఇద్దరు క్యాండిడేట్ల మధ్య అన్న అంశం కూడా ఎక్కువ ప్రభావితం చూపించింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం గెలవదు కదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వరు కదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వరు కదా అన్న యాంగిల్ కూడా కొంతమంది అయ్యలేదు. సో కానీ గతం నుంచి పోలిస్తే మాత్రం ఈ జూబ్లీ 3 ఎలక్షన్స్ లో కూడా 48, 52, ఇప్పుడు మళ్ళీ 48 అంటే 15 సంవత్సరాల నుంచి కూడా 50% ఓట్లు పెరగట్లేదంటే నేను గతంలో కూడా చెప్పా, ఎలక్షన్ కమిషన్ అనేక డబ్బులు విపరీతంగా యాడ్స్కి ఎలక్షన్ టైంలో ఖర్చు పెడుతున్నారు. ఒక 50 యూట్యూబ్ ఛానల్కి, మంచి యూట్యూబ్ ఛానల్కి సెలెక్ట్ చేసి మీరు యాడ్స్ ఇచ్చుంటే బాగా ప్రచారం జరిగేది కదా. ఓటర్స్ కూడా కేవలం ఎలక్షన్ టైంలో ఓటు వేయాలన్న కనీస జ్ఞానం లేకపోతే రేపు మీరు కోచింగ్ చేసే రైట్స్ ఎక్కడ ఉంటాయి? ఎవరు ఓటు వేయలేదని ఎవరికి తెలియదేమో మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రతి ఓటు కౌంటే. ఎవరు వేస్తున్నారు, ఎక్కడి నుంచి టిక్ అయినాయి. ఇప్పుడు మీ బస్తీలో ఒక సర్వే ఉంటది, ఆ సర్వే ప్రకారం మీ ఏదైతే బూత్ ఉంటుందో ఆ బూత్ లెవెల్ లో ఎవరు వేయలేదు, ఎవరు వేసారు అన్నది కూడా తెలిసిపోతుంది. సో మీరు వేయలేదని తెలిసారనుకో ఈ 3 ఏళ్ళు కూడా మీరు ప్రశ్నించడానికి అవ్వదు. రేపొద్దున ఎవరు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరు కోచింగ్ చేసినా, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అతను ఓటర్ కార్డు అతను ఓటేసో లేదు చెక్ చేయండి. అతను ఏ సమస్య మీద వచ్చినా సరే ఫస్ట్ అతను ఓటర్ కార్డు తీసుకొని అతను ఓటేసో లేదు చెక్ చేసి అప్పుడు సమస్య పరిష్కారం చేయడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు ఏమవుద్దంటే అతను ఓటు వేయలేనప్పుడు అతని అంశాన్ని మీరు పరిగణలో తీసుకోవద్దు. సో ఇది 65% దాటితేనే జెన్యూన్ రిజల్ట్. జెన్యూన్ రిజల్ట్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతారు. ప్రజాదరణ అనేది ఎవరైతే పబ్లిక్ కోరుకుంటారో ఆ అభ్యర్థి గెలుస్తాడు. ఇలాగా 48, 50 వస్తే ప్రజలు అనుకున్న దానికి అన్న అంశం కాకుండా రాజకీయ పార్టీ వ్యూహాలకు అనుగుణంగా గెలుస్తారు. సో అందుకే నేను అంత పెద్ద ఈ డెమోక్రసీలో ఒక ఓటు అనేది అంత పెద్ద విలువైన అస్త్రం. నిజంగా చెప్తున్నాను, ఒక ముసలామె 15 ఎలక్షన్స్ లో ఆమె ఓటేసింది. ఆమె వీల్ చైర్ల మీద వచ్చింది. ఒక అతనికి 2 కాళ్ళు లేవు, అతను కూడా ఓటేశారు. మొన్న ఏపీ ఎలక్షన్స్ లో కూకట్పల్లి నుంచి ఛార్జీకి డబ్బులు అడిగి మరియు వెళ్ళి ఏపీకి వెళ్ళి ఓటేసినటువంటి రోజులు ఉన్నాయి. డబ్బులు అడిగి బస్ స్టాప్ లో డబ్బులు అడిగి కూడా నేను ఓటేయాలి లేకపోతే నేను చచ్చిపోయినట్టు అని చెప్పి ఓటేశారు. ఆ మాత్రం జ్ఞానం కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు నాకు ఎందుకులే ఓటేస్తే ఏంటి లేకపోతే ఏంటి అంత నిర్లక్ష్యం. అంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నికంటే అంటే ప్రజాస్వామ్య పండగది. అంటే ఒక మనిషి మనం అనుకున్న అభ్యర్థిని గెలిపిస్తున్నాం, మన కోసం మన సమస్యలు తీర్చడానికి మీకు నచ్చిన. నాకు అన్నిటికంటే నాకు బాగా మొన్న మీడియాలో కూడా ఫైర్ అయింది కారణం ఏంటంటే 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరు ఒకరు ఇప్పుడు మీకు 2-3 బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 నచ్చలేదు అనుకో, మిగతా 55 మంది ఉన్నారు కదా. అది నోటా కూడా ఉంది కదా. ఇంకా 59 మందికి అసలు ఓట్లో ఒక్కరు కూడా మీకు నచ్చలేదంటే అసలు మీకు ఓటకు ఇచ్చి వేస్టే కదా. అంతే. సో కాబట్టి రేపు ఎలక్షన్స్ లో కూడా చాలా కట్ అయిపోవచ్చేమో అనుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి తన కొడుకులను మరణించేటప్పుడు ఆ కర్మకాండాలు వెళ్ళాల్సినటువంటి టైంలో కూడా లేదు నేను ఒక్కరిని వెళ్తే ఈ యొక్క
నా కొడుకులకు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరినో దాదాపు చాలా మంది పెద్ద పెద్ద లీడర్లకు లేదు సామాన్యులకు ఓటకు వేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు వ్యతిరేకించి వాళ్ళతో గొడవ పడి సామాన్యులకు కూడా ఓటకు ఉండాలి, అది 59 మందిలో కూడా మీరు ఓటేయడం లేదంటే మీ యొక్క గడపను దాటకపోవడం అంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్టే, లేదంటే మీ యొక్క కమ్యూనిటీ కావచ్చు లేదంటే మీ యొక్క సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ని మాత్రం మీరు మీ చేతులారా డెవలప్మెంట్ ఆపినట్టే అని నా యొక్క మెయిన్ ఫీలింగ్ సార్. అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని గమనించి రానున్న ఎలక్షన్స్లో అది ఏ పార్టీ అయినా సరే పార్టీకి అతీతంగా కేవలం ఓటు హక్కు వచ్చింది కాబట్టి హాలిడే ఇచ్చారు కాబట్టి ఎక్కడో స్పాట్లకో లేదంటే ఎక్కడో ఫంక్షన్లకో లేదంటే ఎక్కడో పిక్నిక్లకో లేదంటే మాకు 3-4 డేస్ హాలిడేస్ వచ్చాయి లేదంటే వీకెండ్ వచ్చిందని చెప్పేసి మీ యొక్క కర్తవ్యాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీ యొక్క డెవలప్మెంట్ మీ ఇంటి వరకు వస్తుంది కానీ మీ యొక్క గడపలో అయితే ఎంటర్ కానిదనే విషయం ఈ యొక్క వీడియో సారాంశం. ఈ వీడియోలో ఉన్నటువంటి మీరు ఏ పార్టీలో ఉన్నటువంటి ప్రదేశం కావచ్చు లేదంటే మీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి లేదంటే ఏ పార్టీ కూడా దానికి కవర్ చేస్తుంది, ఏ పార్టీ కూడా గెలిపిస్తే ఆ పార్టీ మనకు చేసేటువంటి ప్రయత్నాలు ఏందో కూడా ఈ యొక్క వీడియో కింద కమెంట్ పెట్టండి. మీరు ఏ పార్టీకి వేసారనేది విషయం కాకుండా కూడా ఐ క్యాస్ట్ మై ఓట్ అనే మీరు లోకల్ అయితే మాత్రం మీ జూబ్లీ హిల్స్ ఓటర్స్ అయితే మాత్రం మీ యొక్క విలువైనటువంటి కమెంటు ఈ వీడియో కింద తెలియజేయండి. ఈ వీడియో కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, లేదంటే సార్కున్నటువంటి బిజీ టైం కూడా మాకు కీలకమైనటువంటి టైం ఇవ్వడం లేదంటే మీ ముందుకు తీసుకురావడం తనకున్నటువంటి ఆలోచన కావచ్చు తనకున్న ఓటర్ పరిజ్ఞానంతో తనకున్నటువంటి ఈ 3-4 మంత్స్ క్రూషియల్ టైం అంతా కూడా స్పెండ్ చేసి అదంతా కూడా చేసి లేదంటే తనకేదో రావాలి లేదంటే నాకేదో ఉండిపోవాలనే అంశం లేకుండా గెలుపు కోసం మాత్రమే ఎవరైతే నిక్కచ్చిగా పోరాటం చేస్తున్నారో వాళ్ళకి గెలుపు అందాలి, గెలుపు వరించాలి అనే అంశం మీద మాత్రమే ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏది కూడా ప్రామాణికం తీసుకోము, యాజ్ పర్ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. ఫైనల్ రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ తర్వాత ఈ యొక్క పార్టీలకు అంచనాలుగా ఏం ఎదిగాయి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ షేరింగ్ ఎలా ఉండబోతుందో కూడా పూర్తి గ్రాఫ్ అయితే రిలీజ్ చేసింది. దాని గురించి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోకు లైక్ షేర్తో పాటు మీ యొక్క కమెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.